వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పక చూడాలి. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో ఆశావహులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్లందరికీ ఉండే ఒక అతిపెద్ద తలనొప్పికి శాశ్వత పరిష్కారం చూపబోతున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే పాలిటీ అనగానే మనవాళ్లు ముందుగా లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేస్తారు. అవును, ఫండమెంటల్ రైట్స్ వరకు అంతా బానే ఉంటుంది కదా. అదే, కాని ఆ తర్వాత వచ్చే ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దగ్గరకొచ్చేసరికి అసలు కన్ఫ్యూషన్ మొదలవుతుంది. డిపిఎస్పిలోని వందలాది ఆర్టికల్స్ చూసి బుక్ మూసేయాలనిపిస్తుంది చాలామందికి. నిజమే. ఏ ఆర్టికల్ దేనికి సంబంధించిందో, ఏది గాంధేయ సూత్రమో, ఏది ఉదారవాద సూత్రమో ఎగ్జామ్ హాల్లో అంతా గందరగోళంగా మారుతుంది. అందుకే స్టూడెంట్స్ ఎదుర్కొనే ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ సమస్యను ఈరోజు మనం సాల్వ్ చేయాలి. ప్రతి పాయింట్ను గుడ్డిగా బట్టి పట్టడం వల్ల ప్రయోజనం ఉండదు కదా. కరెక్ట్. ఆ టెన్షన్ ఇక వద్దు. ఎందుకంటే ఈ లోతైన విశ్లేషణలో కేవలం 30 సెకండ్లలో ఆదేశిక సూత్రాలను పూర్తిగా గుర్తుంచుకునే ఒక అద్భుతమైన ఫార్ములాను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. రాజ్యాంగంలోని ఈ ఆదేశిక సూత్రాలు ఎగ్జామ్స్కి అత్యంత ముఖ్యమైనవి. కాని వాటిని గుర్తుపెట్టుకోవడానికి కేవలం కష్టపడి చదవడం మాత్రమే కాదు, తెలివిగా చదవడం కూడా అవసరం. సరైన ట్రిక్స్ వాడితే ఆప్షన్స్ చూడగానే ఆన్సర్ మన కళ్ల ముందే కనిపిస్తుంది. అంటే మనం ఈరోజు నేర్చుకునేది కేవలం ఎగ్జామ్లో మార్కుల కోసం మాత్రమే కాదు కదా. అవునవును. అసలు ఈ సూత్రాలు ఎందుకు పెట్టారు, వాటి వెనుక ఉన్న ఉద్దేశమేంటి అనేది కూడా మనం సులభంగా అర్థం చేసుకోబోతున్నాం. సమాచార భారం లేకుండా చాలా ప్రశాంతంగా నేర్చుకుందాం. సరే, దీన్ని విడదీసి చూద్దాం. ముందుగా అసలు ఈ డిపిఎస్పి అంటే ఏమిటి? ఫండమెంటల్ రైట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ ఆదేశిక సూత్రాలు ఎందుకు? ఇవి రాజ్యాంగంలో ఎందుకు అంత కీలకమయ్యాయి అంటారు? ఇది చాలా మంచి పాయింట్ అడిగారు. రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 నుండి 51 వరకు ఈ ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. సులభమైన భాషలో చెప్పాలంటే ఇవి మన దేశాన్ని పాలించే ప్రభుత్వాలకు రాజ్యాంగమిస్తున్న ఇన్స్ట్రక్షన్స్ లాంటివి. అంటే ఒక గైడ్ లాగా పనిచేస్తాయా? ఖచ్చితంగా. మీరు చట్టాలు చేసేటప్పుడు ఒక సంక్షేమ రాజ్యాన్ని నిర్మించాలి అని రాజ్యాంగం చెప్తోంది. అయితే ప్రాథమిక హక్కులకి వీటికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్లొచ్చు, కానీ ఈ డిపిఎస్పి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడవు. అంటే ప్రభుత్వం ఉచిత న్యాయం అందించలేదని కోర్టులో కేసు వెయ్యలేము అన్నమాట. అవును, నాన్ జస్టిషియబుల్ అంటారు దీన్ని. అంటే కోర్టుకెళ్లి అడగలేనప్పుడు ఇక ప్రభుత్వాలు వాటినెందుకు పట్టించుకుంటాయి అనే డౌట్ మన స్టూడెంట్స్కి రావచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. రాజ్యాంగ సభలో కూడా ఇదే చర్చ జరిగింది. కేటీ షా లాంటి వారు వీటిని బ్యాంకుకు వీలున్నప్పుడు చెల్లించే చెక్ లాంటివి అని విమర్శించారు. ఓ, అలా అన్నారా? అవును, కాని అంబేడ్కర్ గారు దీనికి చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ సూత్రాలకు కోర్టు ద్వారా న్యాయపరమైన బలం లేకపోయినా ప్రజల ద్వారా రాజకీయ బలం ఉంటుందన్నారు. ఏ ప్రభుత్వమైతే వీటిని విస్మరిస్తుందో 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిందే కదా. చాలా క్లియర్గా చెప్పారు. ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. సరే, ఇప్పుడు ఈ మార్గదర్శకాలను గుర్తుపెట్టుకోవడానికి మనం తీసుకువచ్చిన సూపర్ ఫార్ములా గురించి మాట్లాడుకుందాం. అదే జీసెల్ డిపిఎస్పి ఫార్ములా. GISEL. అవును, ఈ చిన్న పదం మనకు మొత్తం ఆదేశిక సూత్రాల బ్రాడ్ కేటగిరీలను కళ్ల ముందు ఉంచుతుంది. ఈ జీసెల్ అనే 5 అక్షరాలలో ఏముందో ఒక్కసారి చూద్దాం. జి అంటే గాంధేయ సూత్రాలు, ఐ అంటే అంతర్జాతీయ సూత్రాలు, ఎస్ అంటే సామ్యవాద సూత్రాలు, ఈ అంటే ఆర్థిక న్యాయం, మరియు ఎల్ అంటే చట్టపరమైన న్యాయం. కరెక్ట్. నిజానికి రాజ్యాంగంలో ఈ డిపిఎస్పిలను అధికారికంగా ఇలా ఏమీ విభజించలేదు. కాని మనకు చదువుకోవడానికి, గుర్తుంచుకోవడానికి వీలుగా వాటి స్వభావాన్ని బట్టి మనం ఇలా 3 ప్రధాన విభాగాలుగా, అంటే గాంధేయ, సామ్యవాద, ఉదారవాద సూత్రాలుగా వర్గీకరిస్తాం. అవును, ఉదారవాదంలోనే అంతర్జాతీయ మరియు చట్టపరమైన న్యాయమొస్తాయి. మన ఫార్ములా జీసెల్ని ఒక గైడ్లాగా గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే మన మొదటి విభాగానికి అంటే సామ్యవాద సూత్రాల ట్రిక్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్య గమనిక.
ఈ వీడియో గరిష్ట సంఖ్యలో ఆశావహులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మరియు హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, ఇప్పుడు మన మొదటి విభాగానికే వద్దాం. సామ్యవాద సూత్రాలు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ సామ్యవాద సూత్రాలు అత్యంత ముఖ్యమైనవి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ ఆర్టికల్స్ కోట్ చేయడం చాలా అవసరం. ఖచ్చితంగా. దేశంలో ఉన్న పేద ధనిక అంతరాలను తగ్గించడానికి రాజ్యాంగ నిర్మాతలు ఈ సూత్రాలను రూపొందించారు. అవును, సమాన అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ పర్టిక్యులర్ సూత్రాలను గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రమేంటంటే సెవ్ వెల్త్. SEW మరియు WELTH అంటే సంపదను పంపిణీ చేయడం లేదా సృష్టించడం అనే అర్థంలో దీన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ 9 అక్షరాలలో మొత్తం సామ్యవాద సూత్రాలన్నీ దాగి ఉన్నాయి. ఒక్కో అక్షరాన్ని డీకోడ్ చేద్దాం. ముందుగా S అంటే సామాజిక క్రమం. ఆర్టికల్ 38 సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దొరికేలా ఒక క్రమాన్ని ఏర్పాటు చేయడం. తర్వాత E అంటే సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం. ఆర్టికల్ 39A ఇది ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగే బిట్ కదా. అవును, ఆర్టికల్ 39A అత్యంత కీలకమైనది. దీనిని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఒక పేదవాడు తన దగ్గర డబ్బు లేదనే ఒకే ఒక్క కారణంతో న్యాయానికి దూరం కాకూడదు అనేది దీని ఉద్దేశం. అద్భుతం. దీనికోసమే కదా నల్సా చట్టం తెచ్చారు. ఎగ్జాక్ట్లీ. దీనిని ప్రాక్టికల్గా అమలు చేయడానికే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టాన్ని తీసుకువచ్చారు. అలాగే లోక్ అదాలత్లను ఏర్పాటు చేశారు. కాబట్టి ఎగ్జామ్లో ఫ్రీ లీగల్ ఎయిడ్ అనగానే ఆర్టికల్ 39Aతో పాటు ఈ బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తురావాలి. సూపర్ లాజిక్ ఇది. నెక్స్ట్ అక్షరాలను గమనిస్తే W అంటే ప్రజల సంక్షేమం. ప్రభుత్వ విధానాలన్నీ ప్రజల మేలు కోసమే ఉండాలి. మరో W అంటే సంపద పంపిణీ. ఆర్టికల్ 39 ఇది చాలా పవర్ఫుల్ ఆర్టికల్. కరెక్ట్. ఆర్టికల్ 39లోని B మరియు C క్లాజులు దేశ భవిష్యత్తునే మార్చేశాయి అని చెప్పాలి. దేశంలోని భౌతిక వనరులు అందరికీ ఉపయోగపడేలా పంపిణీ చెయ్యాలి. అలాగే సంపద కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు అని ఇది చెబుతుంది. అంటే దీనివల్లే కదా జమీందారీ వ్యవస్థ రద్దయింది. అవును, ఈ ఆర్టికల్ను అమలు చేయడానికే భూసంస్కరణలు తీసుకొచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. ఇది ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య పెద్ద న్యాయ పోరాటానికి కూడా దారితీసింది. ఎగ్జామ్స్లో ఆ వివాదం గురించి తరచుగా అడుగుతుంటారు. అంటే ఒక చిన్న W అనే అక్షరం వెనుక ఇంత హిస్టరీ ఉందన్నమాట. ఆ తర్వాత ఉన్నది E సమాన పనికి సమాన వేతనం. ఇది కూడా ఆర్టికల్ 39లో భాగమే. స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు వివక్ష ఉండకూడదు. అవును, చాలా అవసరమైన సూత్రమది. ఏ అంటే తగినంత జీవనోపాధి, పౌరులందరికీ ఉపాధి మార్గాలు చూపించడం. L అంటే కార్మికుల రక్షణ, పని ప్రదేశాలలో కార్మికుల హక్కులను కాపాడటం. T అంటే లేత వయస్సు రక్షణ. ఆర్టికల్ 39F చిన్నపిల్లలతో కఠినమైన పనులు చేయించకుండా చూడటం. దోపిడీకి గురికాకుండా రక్షించడం కూడా ఇందులోనే వస్తుంది. చివరిగా H అంటే కార్మికుల ఆరోగ్యం. ఈ విధంగా సెవ్వెల్త్ అనే ఒక్క పదం ద్వారా ఆర్టికల్ 38 మరియు 39, 39A పూర్తిగా కవర్ అయిపోయాయి. ఎగ్జాక్ట్లీ. ఒక స్టూడెంట్ ఈ ట్రిక్ నేర్చుకున్నప్పుడు రేపు ఎగ్జామ్లో సమాన పనికి సమాన వేతనం ఏ సూత్రం కిందకు వస్తుంది అని అడిగితే సెల్ వెల్త్లోని ఈ వెంటనే ఫ్లాష్ అవ్వాలి. దీనివల్ల కన్ఫ్యూజన్ పోతుంది. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనమిప్పుడు రెండో భాగానికి అంటే నా ఫేవరెట్ పార్ట్కి వెళ్తున్నాం. అవే గాంధేయ సూత్రాలు. మన జాతీయ పిత కలనుగన్న ఆశయాలివి. దీని గుర్తుపెట్టుకోవడానికి మన ట్రిక్ పేరు గ్రేప్ కౌ. గ్రేప్ కౌ. ఇది భలే ఉంది. వినడానికి కొంచెం ఫన్నీగా ఉన్నా ఒక్కసారి ఊహించుకోండి. ఒక ఆవు కూల్గా కూర్చుని ద్రాక్ష పండ్లు తింటోంది. ఈ ఇమేజ్ మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలంతే. నిజమే. సైకలాజికల్గా చూస్తే ఏదైనా ఒక విషయాన్ని ఇలాంటి వింతైన ఇమేజ్తో లింక్ చేసినప్పుడు మన బ్రెయిన్ దాన్ని పర్మనెంట్ మెమరీలోకి పంపిస్తుంది. ద్రాక్ష పండ్లు తినే ఆవు అనేది లాజికల్గా జరగదు కాబట్టే మన మైండ్ దాన్ని మర్చిపోదు. ఎగ్జామ్ ప్రెషర్లో ఇలాంటి ట్రిప్సే మనల్ని కాపాడతాయి. మరి ఈ ఆవు తింటున్న ద్రాక్ష పండ్లల్లో ఏముందో ఒక్కొక్కటిగా చూద్దామా? G, R, A, P మరియు CO. తప్పకుండా చూద్దాం. మొదటి అక్షరం G అంటే గ్రామ పంచాయతీలు. ఆర్టికల్ 40. R అంటే గ్రామీణ కుటీర పరిశ్రమలు. ఆర్టికల్ 43. A అంటే
పశుసంవర్ధకము ఆర్టికల్ 48. పి అంటే మద్యపాన నిషేధం ఆర్టికల్ 47. ఈ అంటే బలహీన వర్గాల విద్యా ఆర్థిక ప్రయోజనాలు ఆర్టికల్ 46. ఇక్కడ ఆర్టికల్ 40 అంటే గ్రామ పంచాయతీల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ సభలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. భారతదేశం పల్లెల్లోనే నివసిస్తోందని, గ్రామాలకు స్వయంపాలనాధికారం ఉండాలని గాంధీగారు గట్టిగా నమ్మారు. కాని అంబేడ్కర్ గారికి దీనిపై వేరే అభిప్రాయం ఉండేది కదా. అవును, పల్లెల్లో కుల వివక్ష, అజ్ఞానం ఎక్కువగా ఉంటాయని ఆయన ఆందోళన చెందారు. అందుకే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను తప్పనిసరి చెయ్యకుండా ఆదేశిక సూత్రాల్లో ఒక లక్ష్యంగా మాత్రమే ఆర్టికల్ 40లో చేర్చారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు కదా దీనికి చట్టబద్ధత వచ్చింది. కరెక్ట్. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 40కి నిజమైన ప్రాణం పోసి పంచాయతీలకు రాజ్యాంగబద్ధత కల్పించారు. అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఒక చట్టం రావడానికి ఎన్ని దశాబ్దాలు పట్టిందో. ఇక గ్రేప్ కౌలో నాకు ఆసక్తి కలిగించే మరో లెటర్ పి. మద్యపాన నిషేధం. గాంధీగారు మద్యపానాన్ని వ్యతిరేకించారు కదా. మరి దేశవ్యాప్తంగా దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఇక్కడే థియరీకి ప్రాక్టికాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ అర్థమవుతోంది. ఆదేశిక సూత్రాలు మార్గదర్శకాలే కాని అమలు చేయడానికి ఆదాయం కావాలి. ఈరోజు చాలా రాష్ట్రాల బడ్జెట్లు మద్యం మీద వచ్చే పన్నుల మీదే ఆధారపడి నడుస్తున్నాయి. గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాలు అమలు చేసినా ఆర్థిక వనరుల కొరత వల్ల మిగిలిన రాష్ట్రాలు చేయలేకపోతున్నాయి. పర్ఫెక్ట్ ఎనాలిసిస్. ఇక గ్రేప్ కౌలోని చివరి పదం కౌ. సి అంటే గోసంరక్షణ ఆర్టికల్ 48. ఓ అంటే వ్యవసాయ సంస్థ, ఇది కూడా ఆర్టికల్ 48లో భాగమే. డబ్ల్యూ అంటే బలహీన వర్గాల అభ్యున్నతి ఆర్టికల్ 46. ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావడం ఇందులో వస్తుంది. చూసేరా, గ్రేప్ కౌ అనే ఒక చిన్న ట్రిక్తో గాంధీగారి కలలైన ఖాదీ, మద్యపాన నిషేధం, గ్రామ స్వరాజ్యం అన్నీ కవరయ్యాయి. ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఈ ట్రిక్ను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కో అక్షరాన్ని మన జాతీయోద్యమ నేపథ్యంతో కనెక్ట్ చేసుకుంటే అసలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు మనం 3వ మరియు చివరి భాగానికి వెళ్లబోతున్నాం. దానికంటే ముందు ఒక ముఖ్యమైన రిమైండర్. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో ఆశావహులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, మన 3వ భాగమైన ఉదారవాద మేధో సూత్రాల గురించి మాట్లాడుకుందాం. సమాజం ఆధునికంగా, ప్రగతిశీలంగా ఆలోచించడానికి ఈ సూత్రాలు అవసరం. దీనికోసం మన దగ్గరున్న ట్రిక్ జీపు. JEEPU. మనమొక ఓపెన్ జీప్లో ఎక్కి ఆధునిక సమాజం వైపు ప్రయాణిస్తున్నామని విజువలైజ్ చేసుకోండి. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ ఉదారవాద సూత్రాలు కేవలం మన దేశానికి మాత్రమే కాదు, అంతర్జాతీయంగా మనం ఎలా వ్యవహరించాలనేది కూడా చెబుతాయి. పర్యావరణం, అంతర్జాతీయ శాంతి లాంటి విశాలమైన ఆలోచనలు ఇందులో ఉంటాయి. ఇందులో అక్షరాలను డీకోడ్ చేద్దాం. జే అంటే న్యాయ వ్యవస్థ నుండి కార్యనిర్వాహక వ్యవస్థ విభజన ఆర్టికల్ 50. ఈ అంటే పర్యావరణ రక్షణ ఆర్టికల్ 48A. మరో ఈ అంటే పిల్లలకు విద్య ఆర్టికల్ 45. పి అంటే అంతర్జాతీయ శాంతి ప్రచారం ఆర్టికల్ 51. చివరిగా యు అంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44. ఈ జీప్ ఫార్ములాలో ప్రతి ఆర్టికల్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆర్టికల్ 50 గురించి మాట్లాడితే ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే కోర్టులు స్వేచ్ఛగా పనిచేయాలి. బ్రిటిష్ కాలంలో కలెక్టర్కే జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉండేవి కదా. అవును, శిక్ష వేసే అధికారం కూడా పాలనాధికారి చేతిలోనే ఉండేది. అది అధికార దుర్వినియోగానికి దారితీస్తుంది కాబట్టే ఎగ్జిక్యూటివ్ని, జ్యుడిషియరీని వేరుగా ఉంచాలని ఆర్టికల్ 50 ద్వారా చెప్పారు. ఇది ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అలాగే ఆర్టికల్ 44 యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి మనం ఎప్పుడూ న్యూస్లో డిబేట్స్ చూస్తూనే ఉంటాం. దాన్ని జీపోలో యూగా గుర్తించుకోవటం ఈజీ. అసలు ఈ యూసీసీ వెనక ఉన్న లాజిక్ ఏంటి? మన దేశంలో క్రిమినల్ చట్టాలన్నీ అందరికీ ఒకటే. కానీ పెళ్లి, విడాకులు, వారసత్వం లాంటి పర్సనల్ చట్టాలు మాత్రం మతాల ఆధారంగా వేరువేరుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అందరికీ చట్టాలు ఒకేలా ఉండాలన్నదే యూసీసీ సారాంశం. రాజ్యాంగ సభలో కూడా దీనిపై భిన్న అభిప్రాయాలున్నాయి. మనం ఏ పక్షం తీసుకోకుండా ఆబ్జెక్టివ్గా చూడాలి. అబ్సల్యూట్లీ. ఎగ్జామ్లో ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి ఈ లాజిక్స్ బాగా ఉపయోగపడతాయి.
పర్యావరణ రక్షణకు సంబంధించిన ఆర్టికల్ 48A కూడా చాలా ముఖ్యం కదా, దీన్ని తర్వాత చేర్చారు. అవును, 1970ల తర్వాత అవేర్నెస్ వచ్చింది. అందుకే 42nd రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 48Aని చేర్చారు. కరెంట్ అఫైర్స్లో క్లైమేట్ చేంజ్ హాట్ టాపిక్ కాబట్టి దీనిమీద ప్రశ్నలొచ్చే అవకాశం చాలా ఎక్కువ. వావ్! ఇదంతా వింటుంటే కేవలం జీప్ అనే పదంతో న్యాయ వ్యవస్థ, పర్యావరణం, విద్య, శాంతి మరియు సివిల్ కోడ్ అన్నీ మైండ్లో ఫీడైపోయాయి. ఇన్ని వందల పేజీల సమాచారాన్ని కేవలం 3 చిన్న పదాలతో లింక్ చేసుకున్నాం. కాబట్టి దీనర్థమేమిటి? పాలిటీ అంటే భయపడే ప్రతి స్టూడెంట్కి స్మార్ట్గా ఎలా డీకోడ్ చేయాలో తెలిస్తే ఆ భయం ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఇప్పుడు ఈ మొత్తం కాన్సెప్ట్ను కేవలం 10 సెకండ్లలో రివిజన్ చేసుకోవచ్చు. అవును, మొత్తం ఫార్ములా G-సెల్, సామ్యవాద సూత్రాలకు సెవ్ వెల్త్, గాంధీయ సూత్రాల కోసం మన ద్రాక్షపళ్ళు తినే ఆవు అంటే గ్రేప్ కౌ, చివరగా ఉదారవాద సూత్రాల కోసం మోడరన్ సమాజం వైపు వెళ్లే మన జీప్. ఈ ట్రిక్స్ గుర్తుంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్కైనా సునాయాసంగా ఆన్సర్ చేయొచ్చు. అయితే ముగించే ముందు నేనొక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఈ సూత్రాలు రేపు మీరు ఆఫీసర్లుగా వెళ్ళినప్పుడు దిక్సూచిలాంటివి. మరి ఈ రోజున్న సమాజ పరిస్థితిలో ఇందులో ఏ సూత్రం అత్యంత అవసరం అని మీరు భావిస్తున్నారు? మీరొక కలెక్టర్ అయితే దేని అమలు కోసం మీరు మొదటి సంతకం చేస్తారు? దీనిపై కాసేపు ఆలోచించండి. చాలా డీప్ క్వశ్చన్ ఇది. మీ విజన్ను కామెంట్స్ రూపంలో మాతో ఖచ్చితంగా పంచుకోండి. సరే, మరొక సెషన్లో మరిన్ని అద్భుతమైన అనాలిసిస్లతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గరిష్ట సంఖ్యలో ఆశావహులకు చేరుకోవడానికి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.